పండుగ వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, షాపింగ్ చేయాలి, పిండి వంటలు చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలో ఏంటో. ఈ కోడలు ఎక్కడ సచ్చారో. ప్రసన్న, రేవతి ఎక్కడ సచ్చారే? అదేది అబ్బబ్బబ్బా, దానికేమో ఫోన్లో పిచ్చి, నీకేమో టీవీ సీరియల్ పిచ్చి. ఎక్కడ సచ్చావే? ఏంటి ఏంటో లాంగ్వేజ్ తిట్టేస్తున్నావు? పొగిడింది చాలు కానీ మన క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, పిండి వంటలు చేయాలి, షాపింగ్ చేయాలి. వెళ్ళి త్వరగా పనులు చేయండి. అలాగే అత్తయ్య. చూసావా అక్క, ఓ ఈమె పెద్ద చేసేదానిలాగా అన్ని పనులు మనమేగా చేసేది. పద. అయ్యో, క్రిస్మస్ పండుగ వస్తుంది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు గెస్ట్ గా పిలుస్తుంటాం కదా, ఈ సంవత్సరం ఎవరిని పిలిస్తే బాగుంటుంది? యేసయ్యని పిలుద్దాం. యేసయ్య, మా క్రిస్మస్ పండుగకి మా ఇంటికి అతిథిగా వస్తావా యేసయ్య? నువ్వు తప్పకుండా రావాలి యేసయ్య. మనిషి పిలుస్తా. యేసయ్య, ఈ క్రిస్మస్ పండుగకి మా ఇంటికి అతిథిగా వస్తావా యేసయ్య? నువ్వు నిజంగా రావాలి యేసయ్య, తప్పకుండా రండి యేసయ్య. కుమారు, నీ మాటను నేను ఆలోచించిన తప్పకుండా ఇంటికి వస్తాను. అయ్యో, యేసయ్య మా ఇంటికి వస్తున్నారంట. ఈ అక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ కోడలు ఎక్కడ వచ్చారో ఏంటో, సమయానికి దగ్గరే ఉండరు. ప్రసన్న, రేవతి చెప్పండి అత్తయ్య. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని ఇంటికి గెస్ట్ గా పిలుస్తుంటాం కదా, ఈ సంవత్సరం ఎవరిని పిలుస్తున్నాను చెప్పనా? చెప్పండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య. మన ఇంటికి యేసయ్యని అతిథిగా పిలుస్తున్నానమ్మా. నిజమా అత్తయ్య? అవునమ్మా, వెళ్ళి త్వరగా పనులు చేయండి. అలాగే అత్తయ్య. చెల్లి యేసయ్య వస్తున్నాడని చెబుతుంది. ఇదొక వంక. మళ్ళీ ఈవిడ పిలిస్తే పక్కింటి వాళ్ళే రారు. బాగా చెప్పేవా అక్క. త్వరగా పనులు కానివ్వండి. అలాగే అత్తయ్య. అయ్యో, ఇంకా ఏం చేయాలో ఏంటో. యేసయ్య మన ఇంటికి వస్తున్నారంట. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అమ్మా, మారాకులం తల్లి, అమ్మగారండి, ఒక ముక్కు ఉంటాయండి. అసలే క్రిస్మస్ పండుగ వస్తుంది. క్రిస్మస్ పండుగ, ఒక ముక్కు ఉంటాయండి. బ్రౌన్ రైస్ తప్పక ఏమి తినను. అసలే డైటింగ్ చేస్తున్నాను. అయ్యో, యేసయ్యని ఇంటికి పిలిచాను. ఈ టెన్షన్ లో ఎవరది? ప్రసన్న, రేవతి బ్రౌన్ రైస్ తప్పక ఏమి తినను. అమ్మ, బ్రౌన్ రైస్ తప్పక ఏమి తినను. ఈ టెన్షన్ లో ఎవరది? ప్రసన్న, రేవతి అమ్మ, మీ దగ్గర తిన్నాకి తిండి ఉందా? లేకపోతే లేదా నా దగ్గర గూగుల్ పే, ఫోన్ పే అన్నీ ఉన్నాయి. ఏ చిచి, దూరంగా ఉండు. నా టెన్షన్ ఉన్నదే ఒకటి, వీళ్ళు వచ్చి నా తల తినేస్తున్నారు. వసే రేవతి, ప్రసన్న ఓ చెప్పండి అత్తయ్య. ఎంతవరకు వచ్చాయా పనులు? చేస్తున్నాం అత్తయ్య. యేసయ్య అతిథిగా వస్తున్నారని చెప్పా కదా. ఎప్పుడు అత్తయ్య? అవునత్తయ్య. ఎప్పుడు చెప్పారు? రోజు వండి నా ముఖాన్ని తగిలేస్తారు కదా, అలా కాకుండా శుభ్రంగా టేస్టీగా ఈరోజు చేయండి.
అలాగే అత్తయ్య. త్వరగా పనులన్నీ చేయండి. రోజు మనం వండితే తింటది, ఇప్పుడు డైలాగులు కొడుతుంది. అవునక్క, భలే చెప్పావు. మనం రుచికరంగా వండుతుంటే తిని తిని గుండ్రాయిలాగా అయింది. మనం మాత్రం అలాగే ఉన్నాం. సరే రావే అక్క. అబ్బా, ఒక్క పని కూడా సరిగ్గా చేయరు. నా బుర్ర తినేస్తున్నారు. ఏసయ్య ఎప్పుడు వస్తారో ఏంటో. మేడం గారు, ఓ మేడం గారు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. మేము సుంకేశ్లో ఫౌండేషన్ నుంచి వస్తున్నాం. చెప్పండి అమ్మా. మనకి నీటి కొరత వచ్చింది కదా, మన దైవజనులు సంఘ కాపరులు ప్రార్థన చేసి సహాయం చేశారు కదా. అలాగే మీ దైవజనులు మా దైవజనులుగా సండే స్కూల్ పిల్లలకి ఎప్పుడు సెలవు వచ్చినా పిల్లల కోసం VBSని మీటింగులు పెట్టించి పిల్లలకు సాంగ్స్, కథలు, మంచి గిఫ్ట్స్ ఇస్తూ పిల్లలకు మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. నేటి తరానికి మంచి పిల్లలుగా ఉండాలని దేవుని మార్గాలలో నడిపిస్తూ ఉండాలి. మీరు కూడా కొంత సహాయం చేసి పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొని రండి. దేవుడికి ధన్యగా నీకు కూడా ఉంటుంది. అమ్మా, ఇలాంటివన్నీ చూసాం చేసాం, వెళ్ళండి అమ్మా. మేడం గారు, ఈ సక్రియలలో మీరు కూడా ఒక చేయి వేసి ఒక పుణ్యం చేయండి. మీరు పరలోకంలో మీ ఫలం సఫలమవుతుంది, గణితం అవుతుంది. అమ్మో, విన్నాము చూసాం, వెళ్ళండి అమ్మా. కాదండి, మీరు కూడా చర్చికి రావచ్చు. అది కాదమ్మా, ఏసైని ఇంటికి అతిథిగా పిలిచాను, అసలే సమయం లేదు. వెళ్ళిపోయాం, వెళ్ళిపోమ్మా. అబ్బబ్బా, ఒక్కొక్కరు వచ్చి నా బుర్ర తినేస్తున్నారు. ప్రసన్న, రేవతి వస్తున్నాను అత్తయ్య. ఎంతవరకు వచ్చాయి పనులు? ఏం వండమంటారో చెప్పండి అత్తయ్య. పిండి వంటలన్నీ చేసేయండి అమ్మా. అలాగే అత్తయ్య. స్వీట్ లో సాల్ట్ ఎంత వేయాలి అత్తయ్య? స్వీట్ లో సాల్ట్ కాదే, షుగర్ వేయాలి. షుగర్ వేయాలా? షుగర్ చూస్తావా చెల్లి, ఈమె ఒంటి నిండా షుగర్ పెట్టి స్వీట్ లో షుగర్ వేయాలంట. షుగర్. అవునే అక్క, భలే చెప్పావు. మరి అంత వేసేద్దాం పద. షుగర్ అంటే కారమే కదా అత్తయ్య? అబ్బా, ఏదో ఒకటి తగలాడండి. అలాగే అత్తయ్య. పవిత్ర, బాయ్ సెంటర్ రండి, రండి చివరికి పోయి. అమ్మా, అమ్మా, అమ్మా. ఎవరమ్మా? అమ్మా, అమ్మగారు, చాలా రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. అమ్మా, అమ్మా, నా దగ్గర డబ్బులు లేవమ్మా హాస్పిటల్కి వెళ్ళటానికి. అమ్మా, మీరు ఏమన్నా సహాయం చేస్తే హాస్పిటల్కి వెళ్తాను.
చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నానమ్మా. యేసయ్యని ఇంటికి అతిథిగా పిలిచాను. అమ్మ మీది మంచి మనసు అమ్మా. ఎప్పుడన్నా ఎక్కడైనా సహాయం చేయవాలి. ఎవరైనా సహాయం చేస్తారో పైకి వెళ్ళండి అమ్మా. నన్ను విసిగించమక్కమ్మా. అమ్మా ప్లీజ్ వెళ్ళమ్మా, వెళ్ళు. ప్రసన్న, రేవతి వస్తున్నాం అత్తయ్య, చెప్పండి. చెల్లి చూసావా, బిచ్చగాడు వచ్చాడు, ఏమీ ఇవ్వలేదు. శృంకేశ్ల ఫౌండేషన్ నుంచి వస్తే ఒక చీరైనా ఇవ్వలేదు. ఇప్పుడు ఒక రోగిష్టి తల్లి వస్తే ఏమీ ఇవ్వలేదు. అవునే అక్క, బీరోనిలో చీరలే ఉన్నాయి కదా, ఒక చీర ముక్క పడేయొచ్చుగా. బాగా చెప్పావు. ఆమె కొట్టుకోవడానికే సరిపోవు, మళ్ళీ ఊర్లో వాళ్ళకి ఇస్తావా? ఏంటి గొనుగుతున్నారు? ఏం లేదు అదిత్య, మీ శారీ బాగుందని పొగుడుతున్నాము. కోడిని చాలు కానీ పనులు చేయండి. అలాగే అత్తయ్య. రావే అక్క, మన పనులు చేసుకుందాం. యేసని పిలిచాను, ఇంకా రాలేదేంటి? వండిన వంటలన్నీ చనిపోతున్నాయి. ఆయన మాట ఇస్తే తప్పరు కదా. అమ్మా అమ్మా, అమ్మగారండి, నేను ఎవరు లేని అనాథనమ్మా, నాకు సహాయం చేయండి అమ్మా. మీ ఇంట్లో ఏదో కొంచెం మూలకు ప్లేస్ ఇస్తే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతానమ్మా. ఎవరో ఒకరు వచ్చి నన్ను విసిగిస్తున్నారు. ఎవరమ్మా నువ్వు? నేను అనాథనమ్మా. ఇది అనాథ ఆశ్రమం కాదమ్మా, మీరు తప్పు అడ్రస్కి వచ్చారు. ప్లీజ్ అమ్మా, పని ఇప్పించండి అమ్మా, ఏదో ఒక పని చేసుకొని ఏం లేదమ్మా, చాలా బిజీగా ఉన్నాను. దయచేసి వెళ్ళండి అమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు పని ఇప్పించండి అమ్మా. అన్నం వెళ్ళండి పెట్టండి అమ్మా, ప్లీజ్ అమ్మా. పవిత్ర పవిత్ర హాయ్. ఇద్దరు బేస్ ఇస్తారా? ఇద్దరు చెల్లి చూసావా, బేస్ ఇటు పెట్టు. ఎవరత్తయ్య వచ్చింది? ఎవరో రోగిష్టి తల్లి అంటని. అనాథైతే అనాథ అంటేనే మన మసలి యేసయ్యని ఇంటికి అతిథిగా పిలుస్తున్నాం కదా, వీళ్ళందరూ వచ్చి నా బుర్ర తినేస్తున్నారు. అవునా అత్తయ్య, పనికి ఆమె ఉంచొచ్చు కదా. పనిలో మాకు కూడా కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది. చాలులే కానీ ఇప్పుడే బంటుగా తయారయ్యారు, ఇంకా లావైపోతారు. వెళ్ళండి, మీరు పనులు చేసుకోండి. అత్తయ్య పనులన్నీ అయిపోయాయి అత్తయ్య. సరే కానీ టేస్ట్ చేశారా ఏంటి? బాగా చేసాం అత్తయ్య. తిన్నారా, చేశారా? టేస్ట్ చేసాం అత్తయ్య. వెళ్ళండి వెళ్ళండి, మిగతా పనులు చేయండి. అలాగే అత్తయ్య. యేసయ్య, మా ఇంటికి అతిథిగా వస్తానన్నావు కదా యేసయ్య, ఏంటి యేసయ్య ఇంకా రాలేదు? యేసయ్య, మా ఇంటికి అతిథిగా వస్తానన్నావు యేసయ్య, నువ్వు మాట ఇస్తే తప్పవు కదా యేసయ్య, రండి యేసయ్య. అబ్బా, నేను 4 సార్లు వచ్చాను, బీదవాడిగా వచ్చాను, నీవు నన్ను త్రోసివేశావు. బట్టలు లేని వాడిగా వచ్చాను, ఒక్క బట్ట కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. రోగంతో వచ్చాను, నీవు నన్ను పట్టించుకోలేదు. యేసుక్రీస్తును కలిగి ఉండడం అంటే లేని వారికి ఇవ్వడం, వ్యాధిలో ఉన్న వారిని పరామర్శించడం, వారి కోసం ప్రార్థన చేయడం, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించడమేనన్నా. యేసయ్య, ఈ 4 సార్లు వచ్చింది నువ్వేనా యేసయ్య? నేను గ్రహించలేకపోయాను యేసయ్య. నువ్వు తెల్లని వస్త్రాలతో మహిమ శరీరంతో వస్తావనుకున్నా యేసయ్య.
నిజంగా నువ్వేనా యేసయ్య 4 సార్లు వచ్చింది? నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు. క్రిస్మస్ అంటే ఇల్లంతా డెకరేషన్ చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, షాపింగ్ చేయడం అనుకున్నాను యేసయ్య. కానీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం అనుకోలేదు యేసయ్య. నన్ను క్షమించేసయ్య, నన్ను క్షమించు. మా ఇంటికి రా యేసయ్య. అమ్మా నేను నిన్ను క్షమించాను. అదే హృదయంతో నీ జీవితాంతం బ్రతుకు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొని జీవించు. తప్పకుండా యేసయ్య. అమ్మా ప్రసన్న, రేవతి వస్తున్నాం అత్తయ్య. అమ్మా, నా కపటమైన మనసుతో మిమ్మల్ని ఎంతో కష్టపెట్టానమ్మా, నన్ను క్షమించండి అమ్మా. నిజమైన క్రిస్మస్ అంటే ఇల్లు డెకరేషన్ చేసుకోవడం, షాపింగ్ చేయడం, పిండి వంటలు చేసుకోవడం కాదమ్మా. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలమ్మా. ఇవన్నీ మనం చేయకుండా లోకానుసారమైన క్రిస్మస్ చేస్తున్నామమ్మా. ఇప్పుడు వాక్యానుసారమైన క్రిస్మస్ చేసుకుందాం. యేసయ్య చెప్పినట్టుగా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలమ్మా. ఈ రోజు నుంచి లోకానుసారమైన క్రిస్మస్ కాకుండా వాక్యానుసారమైన క్రిస్మస్ గా మనం జరుపుకుందాం. దయతో నన్ను క్షమించండి అమ్మా. అలాగే అత్తయ్య, మేము కూడా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం, మమ్మల్ని క్షమించండి.